అందరికీ నమస్కారం. ఎస్‌హెచ్‌జి అకౌంటింగ్ యాప్‌లో బుక్ కీపర్ లాగిన్‌లో ఎస్‌హెచ్‌జి కట్ ఆఫ్ షీట్ ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ బ్యాలెన్స్ షీట్ గనుక టాలీ అవ్వకపోతే అది మనము సీసీ లాగిన్‌లో ఎలా ఎడిట్ చేయాలి? ఒకవేళ మిస్టేక్ ఉంటే ఎలా రిజెక్ట్ చేయాలి? ఆర్ అదర్‌వైజ్ ఇక్కడే మన కరెక్షన్స్ చేసే ఛాన్సెస్ ఉంటే గనుక ఎలా కరెక్షన్ చేయాలి? కరెక్షన్ ఎడిట్ చేసి తర్వాత ఎలా అప్డేట్ చేయాలి? లేదా ఎలా డిలీట్ చేయాలి? తర్వాత ఒకవేళ బ్యాలెన్స్ షీట్ కనుక టాలీ అయితే, కన్ఫర్మేషన్ కనుక టాలీ అయితే, అంటే లయబిలిటీస్ అండ్ అసెట్స్ కనుక టాలీ అయితే సీసీ లాగిన్‌లో ఎలా అప్రూవల్ ఇవ్వాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకంటే ముందుగా అయితే వెల్కమ్ టు ఎమీ డిజిటెక్ మహిళ. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది. సెర్ప్కి సంబంధించింది, లోకోస్కి సంబంధించింది, కన్వర్జెన్స్, ఎన్ఆర్ఎల్ఎం, వీపీఆర్బీకి సంబంధించినటువంటి ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే ఈ ఛానల్లో అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం తప్పకుండా విజిట్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. కట్ ఆఫ్ షీట్ వీడియో కూడా మీకు క్లియర్గా ఉంది. అండ్ కొత్త అకౌంటింగ్ యాప్ ఇన్స్టాలేషన్ అనేది కూడా క్లియర్గా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. వన్స్ ఐబీలో సీసీ లాగిన్ అయ్యాక మీకు సెర్ప్ అకౌంటింగ్ యాప్ అని మనకు కనిపిస్తుంది. ఎస్‌హెచ్‌జి స్టార్టప్, తర్వాత మెంబర్ స్టార్టప్, ఎస్‌హెచ్‌జి స్టార్టప్ కన్ఫర్మేషన్ రోల్ బ్యాక్. ఎస్‌హెచ్‌జి స్టార్టప్ అంటే దానిలో రిసీట్స్, పేమెంట్స్, బారోయింగ్స్ ఉంటాయి. మెంబర్ స్టార్టప్ అంటే మనము సేవింగ్స్ అండ్ లోన్సే ఉంటాయి. ఎస్‌హెచ్‌జి స్టార్టప్ కన్ఫర్మేషన్ రోల్ బ్యాక్ అంటే మనం అది ఒకవేళ రోల్ బ్యాక్ ఇస్తే కనుక మళ్ళీ ఫ్రెష్గా మొత్తం డేటా చేయాల్సి ఉంటుంది. ఎస్‌హెచ్‌జి స్టార్టప్ తీసుకుంటే మాత్రం మీరు రిసీట్స్లో కరెక్షన్ చేయాలా, లేకపోతే పేమెంట్స్లో కరెక్షన్ చేయాలా, ఎక్కడ కరెక్షన్ చేయాలి అనేది, ఎడిట్ చేయాలనేది అడుగుతుందనమాట. అది మనం చెక్ చేసుకోవడానికి ఇప్పుడు నేను ఎస్‌హెచ్‌జిలో ఉన్నటువంటి రిసీట్స్ అయితే సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్స్, క్యాష్ బ్యాలెన్సా లేకపోతే బ్యాంక్ బ్యాలెన్సా అడుగుతుంది. నేను ట్రాన్సాక్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. బీకే లాగిన్లో ఎంటర్ చేసిన వాల్యూస్ అన్ని మనకి ట్రాన్సాక్షన్ ఐడి వారీగా సబ్ హెడ్ నేమ్, అకౌంట్, తర్వాత ట్రాన్సాక్షన్ డేట్, ఎంట్రీ డేట్, ఎడిట్. మనం ఏది ఎడిట్ చేయాలనుకుంటున్నామో అది మనం ఇక్కడ ఎడిట్ చేయవలసి ఉంటుంది అనమాట. ట్రాన్సాక్షన్స్లో మీరు క్యాష్ బ్యాలెన్స్ అయితే అది క్లిక్ చేసుకోండి, బ్యాంక్ బ్యాలెన్స్ అయితే అది క్లిక్ చేసుకోండి. ఏది కావాలనుకుంటే అది, ఏది ఎడిట్ చేయాలనుకుంటున్నారో అదే క్లిక్ చేసి మనము ఎడిట్ చేసి అప్డేట్ చేయాలన్నమాట. ఒకవేళ డిలీట్ చేస్తే కనుక అక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ ఇక్కడే ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట సీసీ లాగిన్లో. తర్వాత మనము స్టార్టప్ కన్ఫర్మేషన్ రోల్ బ్యాక్ అనేది మనం క్లిక్ చేస్తే కనుక ఆ వివో ఎస్‌హెచ్‌జి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి రోల్ బ్యాక్ ఒకవేళ ఇస్తే కనుక కంప్లీట్ మళ్ళీ మొత్తం డేటా చేయవలసి ఉంటుంది అనమాట. ఎస్‌హెచ్‌జికి సంబంధించినటువంటిది, మెంబర్కి సంబంధించినటువంటి ఆల్ టైప్ ఆఫ్ ఎంట్రీస్ అయితే చేయాలి. నెక్స్ట్ మనం మెంబర్ స్టార్టప్కి వెళ్దాము. దీంట్లో సేవింగ్స్ సెలెక్ట్ చేసుకుందాము. సేవింగ్స్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ వివో అండ్ ఎస్‌హెచ్‌జి మనం సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి మెంబర్స్ అందరు కన్సర్న్డ్ ఎస్‌హెచ్‌జి మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము మెంబర్స్ నేమ్స్ వస్తారనమాట. ఆల్ మెంబర్స్ మనము సెలెక్ట్ చేసుకొని, అంటే దీంట్లో ఏ మెంబర్ కరెక్షనా లేకపోతే అందరు మెంబర్స్ కరెక్షనా చూసుకొని నేను ఒక మెంబర్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, మనము మెంబర్ సేవింగ్స్ అన్నప్పుడు మనకు ఎంటర్ చేసినప్పుడు 4 వచ్చినాయి కదా, మ్యాండేటరీ సేవింగ్స్, అదర్ సేవింగ్స్, షేర్ క్యాపిటల్ అండ్ ఎస్డిఎఫ్ సోషల్ డెవలప్మెంట్ ఫండ్. ఇక్కడ మనకున్న వాల్యూస్ని బట్టి ఎక్కడ కరెక్షన్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనము ఎడిట్ అనాలి. ఎడిట్ అంటే మనం ఇక్కడ డేటా అనేది ఎంటర్ చేసుకొని మళ్ళీ మనం అప్డేట్ చేసుకోవచ్చు. మీరు వద్దనుకుంటే డిలీట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఈ లాస్ట్ బార్లో మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. అక్కడ మనము వాల్యూస్ని కరెక్షన్ చేయాలి. ఎడిట్ అనగానే మనకి ఇక్కడ స్క్రీన్ అనేది మనం కర్సర్ అనేది ఓపెన్ అయిపోతుంది. మనం అక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు. అది కూడా మీకు ఒకటి చూపిస్తాను నేను. చూడండి, చివరికి స్వైప్ చేస్తున్నాడు. ఇక్కడ ఎడిట్ అంటే మనకి చూడండి, ఇక్కడ నేను షేర్ క్యాపిటల్ ఎడిట్ చేస్తున్నా. చూడండి, అక్కడ మన కర్సర్ అనేది ఎనేబుల్ అవుతుంది. అక్కడ మనం ఎడిట్ చేసి ఇక్కడ వచ్చేసి అప్డేట్ అనాలన్నమాట. అప్డేట్ అనగానే ఫ్రీజ్ అయిపోతుంది. మనం బీకే లాగిన్లో మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు డిలీట్ చేయాలంటే ఇక్కడ డిలీట్ చేస్తే మాత్రం మళ్ళీ అక్కడ మన బీకే లాగిన్లో కొత్తగా ఫ్రెష్గా మళ్ళీ ఆ కన్సర్న్డ్ ఎంట్రీని మళ్ళీ చేయవలసి వస్తుంది. ఇప్పుడు మనము నెక్స్ట్ అంతా అయిపోయింది, అంతా సబ్మిట్ చేసి అంత టాలీ అయిన తర్వాత చేయాల్సింది అప్రూవల్. కట్ ఆఫ్ షీట్కి సంబంధించిన అప్రూవల్ ఉంది కదా, ఆ స్క్రీన్ ఓపెన్ చేస్తే దాని కింద కట్ ఆఫ్ షీట్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇప్పుడు మనము వివో సెలెక్ట్ చేసుకోవాలి అండ్ అలాగే ఎస్‌హెచ్‌జి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి టాలీడ్ అయినటువంటి మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత వచ్చినటువంటి వాల్యూస్ మనం ఏమైతే ఎంటర్ చేసామో అవన్నీ కూడా మనకి ఇక్కడ స్క్రీన్ వైజ్ వచ్చేస్తాయి అన్నమాట. వచ్చిన తర్వాత
లాస్ట్ సీసీ రికమెండెడ్ దగ్గర అప్రూవ్ రిజెక్ట్ అని ఉంది. నేను ఇక్కడ అప్రూవ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మొత్తం టాలీడ్ అయింది. అప్రూవ్ తర్వాత అప్డేట్ అనేది మనం ప్రెస్ చేయాల్సి ఉంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు అప్డేట్ అని అడుగుతుంది. ఓకే అని మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో సక్సెస్ఫుల్గా ఒక ఎస్హెచ్జి అనేది అప్రూవ్ అయిందనమాట. సో ఇది సీసీ లాగిన్లో చేయాల్సినటువంటి టాస్క్ అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.